నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వల్ల మోడీకి బురద అంటుకుంటే దాన్ని తుడవడానికి చంద్రబాబుకు పని అప్పజెప్పమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్ల రద్దుతో సామాన్యుడి గొంతు నొక్కేశారంటూ మోడీపై విమర్శలు సంధించారు. ఈ నోట్ల కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఎవరికీ తెలియదన్నారు. దాని ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు కమిటీ కన్వీనర్ పెట్టారు. ఇప్పుడు ఆయన మోడీ గారు చేసినటువంటి బురదంతా ఆయన బురద చదువుకున్నాడు. ఏది పేదవాళ్ళది అన్యాయం చేసి ఆ బురద అంతా కూడా ఏం చేయాలి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తుడవాలి దానికి ఈయన పెట్టాడు. ఎందుకంటే ఈయన టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అని. ముఖ్యమంత్రి గారు తుడుస్తారా, ముఖ్యమంత్రి గారికి అంటుకుంటుందా? ముఖ్యమంత్రి గారు తుడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈయన ఎక్స్పర్ట్ కాబట్టి ఐటీలో ఈయన ద్వారా ఏదో బయటపడాలని ఆయన చూస్తున్నాడు. ఏదైనా సరే మనకి నష్టం జరుగుతుంది ప్రజల్లో. బీజేపీ నష్టం జరిగింది, బీజేపీతో పాటు మనకు కూడా నష్టం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఆయన కూడా వీలంత వరకు సాధ్యమైనంత వరకు కామన్ మ్యాన్కి డబ్బులు అందుబాటులో చేయాలని చెప్పి ఉద్దేశం నేను రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడాడు. డబ్బులు పెట్టమన్నాడు బ్యాంకులో, ఏటీఎంలో కూడా లేవు డబ్బులు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీఎంలు కూడా డబ్బులు పోకుండా వాళ్ళు ఇప్పుడు నేను చూసే శేఖర్ రెడ్డి ఎవరో దాదాపు 100 కోట్ల పైన కొత్త నోట్లు ఉన్నాయి. 150 కిలోలు బంగారం అట్లా కొంతమంది వాళ్ళందరి దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? యూపీ ఎలక్షన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూపీ ఎలక్షన్లో రేపు వస్తున్నాయి జనవరిలో, యూపీ పంజాబ్. దానికి ఏంటంటే డబ్బులు తిరగదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త నోట్లు లేవు కదా, కొత్త నోట్లు మార్కెట్లో రిలీజ్ కాదు, మార్చి దాకా రావు. ఏది 500 కానీ ఇవన్నీ 2000 వచ్చి ఒక నోటు ఇస్తున్నారు, 2 నోట్లు ఇస్తారు. దాంతో వాళ్ళకి ఇబ్బంది. అందుకనే వాళ్ళు పార్లమెంట్ స్తంభింపు చేస్తున్నారు. వాళ్ళ డబ్బుకు మార్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇవంతా ఇబ్బంది పెడుతున్నారు. అది అంత చెప్తే పార్లమెంట్లో ప్రజలకు మంచిదే జరిగింది, మంచిదే. ముఖ్యమంత్రి మొదటి చెబుతున్నాడు 2000 నోట్లు కానివ్వండి, 1000 రూపాయల నోట్లు తీసేమని చెబుతున్నాడు, మంచిదే. కాదేంటంటే దానికి సరిపోని డబ్బు మా బ్యాంకులో రిలీజ్ చేయాలి.